అయ్యా, ఈ ఫోన్ చూస్తున్నావా? వివో వాళ్ళు చెబుతున్నారు ఇది మిలిటరీ గ్రేడ్ బిల్డ్తో వస్తుందట. కానీ అసలు విషయం ఏమిటి? ఇది నిజంగా సాధ్యమా? 17,000 కంటే తక్కువ ధరలో ఉండే ఫోన్ ఒకటి, అది విరగడం తెలియదట. ఈ ఫోన్ ఇంతటి ఒత్తిడిని తట్టుకోగలదా? మనం ప్రశ్నకు సమాధానం వెతుకుతాం. ఇది కొత్త వివో Y39 5G. దీన్ని అన్బాక్సింగ్ చేసి ప్రతివాదనను పరీక్షించబోతున్నాం. దీనిలోని మిలిటరీ గ్రేడ్ బలమైన నిర్మాణం, దీని IPR4 సర్టిఫికేషన్, ఇంకా దీని 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇవన్నీ దీని ఈ ధరలో కింద నిలబెట్టగలవా? పొదుపుగా తెలుసుకుందాం. మరి ఫ్రెండ్స్, మొదటిగా ఈ బాక్స్ చూడండి. పూర్తిగా క్లీన్గా మినిమల్ డిజైన్తో ఉంది. ముందు వైపు వివో బ్రాండింగ్, ఫోన్ పేరు, పక్కన కొన్ని కీలక ఫీచర్లు, ఉదాహరణకు 65 mAh పవర్ఫుల్ బ్యాటరీ, 5G, ఇంకా 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే. ఇవి అన్నింటినీ తర్వాత చూద్దాం. ఇప్పుడు బాక్స్ లోపల కథ ఏమిటో చూద్దాం. ముందుగా పైభాగంలోనే మన మెయిన్ డివైస్ వివో Y39 5G ఉంది. దీనిని ఇప్పుడు పక్కకు పెట్టేస్తాం. దీని కింద ఇంకో సెక్షన్ ఉంది. అక్కడ కొంత ఉపయోగపడే సామాగ్రి ఉంది. ఇదిగో ఒక ట్రాన్స్పేరెంట్ సిలికాన్ కేస్. ఇది ఫోన్ సేఫ్టీకి బాగుంటుంది. తోడు కొన్ని పేపర్లు ఉన్నాయి. అందులో యూజర్ మాన్యువల్ మరియు వారంటీ కార్డు ఉన్నాయి. మరియు అవును, ఇది సిమ్ ఎజెక్టర్ టూల్. ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన విషయానికి వస్తాం. ఇది చూసి నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. బాక్స్ లో మీకు 44 వాట్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. అన్నయ్య, ఈ ధరకి 44 వాట్ ఛార్జర్ ఇవ్వడం అంటే నెక్స్ట్ లెవెల్ విషయం. అలాగే మంచి క్వాలిటీ ఉన్న USB టైప్ నుండి టైప్ C కేబుల్ కూడా ఉంది. అంటే బాక్స్ కంటెంట్ విషయంలో సీమ్ పూర్తిగా క్లియర్గా ఉంది. వివో ఎలాంటి కంజూసీ చేయలేదు. మరి ఫోన్ను చేతిలోకి తీసుకునే ముందు దాని పోర్ట్స్ మరియు బటన్లపై ఒకసారి చూపు వేద్దాం. ఫోన్ కుడి వైపున మీకు వాల్యూమ్ రాకర్స్ మరియు పవర్ బటన్ లభిస్తాయి. ఈ పవర్ బటన్లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఇచ్చారు. కింది వైపు చూస్తే ఇక్కడ స్పీకర్ గ్రిల్, ప్రైమరీ మైక్రోఫోన్ మరియు ఛార్జింగ్ కోసం USB టైప్ C పోర్ట్ ఉన్నాయి. పైవైపు నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ఒక సెకండరీ మైక్రోఫోన్ ఉంది. ఎడమవైపు సిమ్ కార్డ్ ట్రే ఇచ్చారు. ఇందులో మీరు 2 నానో సిమ్లు వేసుకోవచ్చు. అందువల్ల అన్ని అవసరమైన పోర్ట్స్ మరియు బటన్లు తమ సరైన స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ రోజు యొక్క స్టార్ అయిన వివో Y39 5G వద్దకు వస్తాం. దీన్ని చేతిలో పట్టుకున్న వెంటనే మొదటి అనుభూతి అదే బలమైనదనిపిస్తుంది. ఫోన్ చేతిలో సాలిడ్గా, గట్టిగా అనిపిస్తుంది. దీని బరువు సుమారు 207 గ్రాములు, మందం సుమారు 8.3 మిల్లీమీటర్లు. 65 AH లాంటి పెద్ద బ్యాటరీకి ఇది చాలా అద్భుతంగా ఉంది. నా దగ్గర ఉన్నది దీని ఓషన్ బ్లూ కలర్. ఇది చూడటానికి చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇంకో కలర్ కూడా వస్తుంది, అది లోటస్ పర్పుల్. ఫోన్ ఫ్రేమ్ హై గ్లోస్ ఫినిష్తో ఉంది. డార్క్ ప్యానెల్ పాలికార్బోనేట్తో తయారు చేయబడింది. ఇది దాన్ని మన్నికగా మారుస్తుంది. డిజైన్లో ఈ కెమెరా మాడ్యూల్ నాకు చాలా బాగుంది. కొంచెం పైకి లేచింది. దీనిపై గ్లేజ్ క్రీమ్ లాంటి ఫినిష్ ఉంది. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న విషయాన్ని గురించి మాట్లాడదాం. డ్యూరబిలిటీ విషయానికి వస్తే కథ ఇలా ఉంది. వివో దీనిని మిలిటరీ గ్రేడ్ సర్టిఫైడ్ అని చెబుతోంది. దీనర్థం ఇది మిలిస్టిడి 810 షాక్ రెసిస్టెన్స్ టెస్ట్ను పాస్ చేసింది. సూటిగా చెప్పాలంటే ఈ ఫోన్ రోజువారీ చిన్న పడిపోవడం, జట్కాలు వంటి వాటిని సులభంగా తట్టుకోవడానికి తయారు చేయబడింది. దీంతో పాటు ఫోన్కి IPR4 రేటింగ్ కూడా ఉంది. ఇది దుమ్ము మరియు నీటి చినుకుల నుండి రక్షిస్తుంది. అంటే మీరు తేలికపాటి వర్షంలో చిక్కుకున్నా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇది మాన్సూన్ రెడీ ఫోన్. ముందు భాగంలో డిస్ప్లేను రక్షించడానికి టఫ్ గ్లాస్ వేశారు. ఇది స్క్రాచ్ల నుండి కాపాడుతుంది. మొత్తానికి దీని బిల్డ్ క్వాలిటీని చూస్తే నిజంగా దీన్ని మన్నికగా ఉండేందుకు తయారు చేశారని అనిపిస్తుంది. కానీ పూర్తిగా వాటర్ ప్రూఫ్ కాదని గుర్తుంచుకోండి. ఒక బలమైన ఫోన్ దొరికింది, కానీ పనితీరులో కూడా అంతే బలం ఉందా చూడదాం. ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో 6.68 అంగుళాల పెద్ద LCD ప్యానెల్ ఉంది. అవును, ఇది HD+ వర్షన్ డిస్ప్లే. ఫుల్ HD కాదు. ఇది ఈ ధరలో ఒక చిన్న లోపంగా చెప్పొచ్చు. కానీ దీని పెద్ద ప్లస్ పాయింట్ 120 Hz రిఫ్రెష్ రేట్ ఉండటం. దీనివల్ల స్క్రోలింగ్, యాప్ స్విచింగ్ వంటి అనుభవాలు బాగా స్మూత్గా, వెన్నలా అనిపిస్తాయి. దీని పీక్ బ్రైట్నెస్ 1000 నిట్స్. దీనివల్ల నేరుగా ఎండలో కూడా అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పుడు పనితీరు విషయానికి వస్తే దీనిలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4th జనరేషన్ 2 ప్రాసెసర్ ఉంది. ఇది 4nm చిప్సెట్. ఇది చాలా పవర్ ఎఫిషియెంట్. రోజువారీ పనులు అంటే సోషల్ మీడియా, బ్రౌజింగ్, వీడియోలు చూడటం, ఇవన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా నడుస్తాయి. 8GB ర్యామ్తో పాటు 8GB వర్చువల్ ర్యామ్ ఆప్షన్ కూడా ఉంది. అందువల్ల మల్టీటాస్కింగ్ కూడా సింపుల్గా ఉంటుంది. కానీ మీరు గేమింగ్ గురించి తెలుసుకోవాలని అనుకుంటే మేము దీనిపై PGME ఆడాము. స్మూత్ మరియు హై సెట్టింగ్స్లో ఇది స్టేబుల్ ఫ్రేమ్ రేట్ ఇస్తుంది.
ఎటువంటి పెద్ద ల్యాబ్లు లేదా ఫ్రేమ్ డ్రాప్స్ కనిపించవు. అవును, ఇది ఫ్లాగ్షిప్ గేమింగ్ ఫోన్ కాదు, కానీ దాని ధరను బట్టి చూస్తే క్యాజువల్ గేమింగ్ కి ఇది బాగానే సరిపోతుంది. ఇంకా దీని డ్యూయల్ స్టీరియో స్పీకర్లు గేమింగ్ మరియు సినిమాలు చూడడంలో అనుభూతిని మరింత మెరుగ్గా చేస్తాయి. అందుకే బడ్జెట్ ఫోన్లలో కథ ఎక్కువగా కెమెరా దగ్గరే ఆగిపోతుంది. మరి వివో Y3 5G ఈ ట్రెండ్ ను బ్రేక్ చేస్తుందా? దీనికి వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో మెయిన్ సెన్సార్ 50 మెగాపిక్సెల్స్ ఉంది. రెండవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్ డెప్త్ సెన్సార్. ఇది పోర్ట్రైట్ మోడ్లో సహాయపడుతుంది. పగటి వెలుతురులో దీని 50 మెగాపిక్సెల్స్ సోనిక్ సెన్సార్ చాలా మంచి ఫోటోలు తీస్తుంది. రంగులు వైబ్రెంట్గా ఉంటాయి. డీటెయిల్స్ కూడా బాగా క్యాప్చర్ అవుతాయి. వివో ఇందులో ఏఐ రేజర్ వంటి ఫీచర్లు కూడా ఇచ్చింది. దీని ద్వారా మీరు ఫోటోలోని అనవసరమైన వస్తువులను సులభంగా తొలగించవచ్చు. ఇది చాలా ఉపయోగపడే విషయం. పోర్ట్రైట్ మోడ్ కూడా బాగానే పనిచేస్తుంది. ఎడ్జ్ డిటెక్షన్ ఎక్కువగా సరిగ్గా ఉంటుంది. లో లైట్లో మాట్లాడితే ఇక్కడ పనితీరు కొంచెం సగటుగా ఉంటుంది. ఇది ఈ సెగ్మెంట్లోని ఫోన్లకు సాధారణమే. నైట్ మోడ్తో ఫోటోలు మెరుగ్గా వస్తాయి, కానీ డీటెయిల్స్ కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. ముందు వైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా మంచి లైటింగ్లో ఉంది. ఇది మంచి సెల్ఫీలు తీస్తుంది. సోషల్ మీడియాలో పెట్టడానికి సూపర్. వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే మీరు ముందు మరియు వెనుక 2 కెమెరాలతో ఫుల్ హెచ్డి 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో వీడియో తీసుకోవచ్చు. అయితే మిత్రులారా, ఇప్పటివరకు ఇంప్రెషన్ చాలా సాలిడ్గా ఉంది, కానీ ఒక విషయం ఉంది. అది ఈ ఫోన్ను నిజంగా ప్రత్యేకంగా నిలబెడుతుంది. అదే దీని బ్యాటరీ. దానిపైకి వెళ్లే ముందు ఈ వీడియో మీకు ఉపయోగపడిందనిపిస్తే వెంటనే వీడియోను లైక్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ ఫోన్ గురించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇప్పుడు ఈ ఫోన్లోని అతిపెద్ద హైలైట్ గురించి మాట్లాడదాం. అదే 6500 AH బ్యాటరీ. అవును, 6500 AH ఈ సెగ్మెంట్లోని అతిపెద్ద బ్యాటరీలలో ఒకటి. అంటే మీరు హెవీ యూజర్ అయినా కూడా ఈ ఫోన్ మీంత సులభంగా నడిపిస్తుంది. మీ వినియోగం సాధారణంగా ఉంటే మీరు 2 రోజుల బ్యాటరీ లైఫ్ను ఆశించవచ్చు. ఇంతకే కాదు, ఈ పెద్ద బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇచ్చారు. ఇది దాన్ని చాలా వేగంగా ఛార్జ్ చేస్తుంది. మిగతా బ్యాటరీ మీ మీదే ఆధారపడి ఉంటుంది. మీరు రోజంతా ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత టచ్ OS 15తో వస్తుంది. వివో 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్స్ మరియు 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ను హామీ ఇచ్చింది. ఇది ఈ ఫోన్ను భవిష్యత్తుకు సిద్ధంగా ఉంచుతుంది. మిగతా 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్స్ మరియు 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ కూడా లభిస్తే ఇంకా బాగుండేది. మరి మన మొదటి ప్రశ్నకు తిరిగి వస్తే, ఈ ధరలో వివో Y3 5G నిజంగా మిలిటరీ గ్రేడ్ ఫోన్ అనిపిస్తుందా? చూడండి అన్న, విషయం ఏంటంటే ఈ ఫోన్లో ఒక గొప్ప బిల్డ్ క్వాలిటీ ఉంది. ఇది MIST 810H సర్టిఫైడ్. ఇది AKR 4 రేటింగ్ను కలిగి ఉంది. ఇది దీన్ని స్ప్లాష్ ప్రూఫ్గా మారుస్తుంది. దీనిలోని 5000 AH బ్యాటరీ మరియు 44 వాట్ ఛార్జింగ్ ఈ సెగ్మెంట్లో బెస్ట్ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ రోజువారీ వినియోగానికి బట్టర్లా ఉంటుంది. అలాగే కెమెరా కూడా పగలు మంచి ఫలితాలు ఇస్తుంది. అవును, ఇందులో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. HD డిస్ప్లే కొంతమందికి నచ్చకపోవచ్చు. అలాగే స్టోరేజ్ను మీరు పెంచుకోలేరు. అయితే ఫైనల్ వెర్డిక్ట్ ఏమిటి? మీరు తరచూ ఫోన్ పడేసే వ్యక్తి అయితే, లేదా బ్యాటరీ ఎప్పుడు మోసం చేయని రఫ్ అండ్ టఫ్ ఫోన్ కావాలనుకుంటే రూపాయలు 19,999 ప్రారంభ ధరకు వివో Y3 5G ఒక అద్భుతమైన ప్యాకేజీ.